సో, మనం జనరల్‌గా ఫేస్‌బుక్‌లో కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ రీల్స్ అనేవి స్క్రోల్ చేస్తుంటే మధ్యలో కొన్ని యాడ్స్ వస్తుంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి జస్ట్ ఒక 1, 2 అవర్స్ వర్క్ చేస్తే డైలీ ఒక 2,000, 3,000 అలా వస్తాయని చెప్పేసి యాడ్స్ అయితే చాలా వస్తాయి. సో, దాంట్లో అప్లై అని ఆప్షన్ ఉంటుంది. అప్లై అని మీద క్లిక్ చేయగానే మీకు వాట్సాప్‌కి రీడైరెక్ట్ అయిపోతారు. సో, దాంట్లో వాళ్ళకి మీరు మెసేజ్ చేయగానే వాళ్ళు రిప్లై ఇస్తారనమాట. ఇలా చిన్న చిన్నగా సింపుల్ టాస్క్స్ ఉంటాయి. జస్ట్ మీరు యూట్యూబ్ వీడియోకి లైక్ చేసి, ఆ వీడియోని అదే లైక్ చేసిన దాన్ని స్క్రీన్‌షాట్ తీసి మాకు పంపిస్తే, మీకు ఒక్కొక్క దానికి రూ. 50 అలా ఇస్తామని చెప్పేసి. ఇంకొన్ని ఎలా ఉంటాయంటే గూగుల్ మ్యాప్స్‌లో రేటింగ్స్ ఇవ్వాలని చెప్పేసి, ఆ స్క్రీన్‌షాట్ తీసి పంపినా కూడా అమౌంట్ ఇస్తామని చెప్పేసి కొన్నైతే ఇలా వస్తుంటాయన్నమాట. సో, దాంట్లో మీకు ఫస్ట్ వాళ్ళేం చెప్తారంటే, ఒక 3 టాస్క్స్ ఇస్తారు. ఒక్కో టాస్క్‌కి రూ. 50 అని చెప్పేసి 3 టాస్క్‌లు 3 లింక్స్ అనేవి పంపిస్తారు. గూగుల్ మ్యాప్స్ అయితే గూగుల్ మ్యాప్స్ లింక్స్, యూట్యూబ్ అయితే యూట్యూబ్ లింక్స్ అనేవి పంపిస్తారు. మీరు ఆ వర్క్స్ అనేవి చేసి, మీరు స్క్రీన్‌షాట్ తీసి వాళ్ళకి పంపిస్తే ఓకే. మీకు రూ. 150 సెండ్ చేస్తామని చెప్పేసి కాకపోతే మాకిక్కడ అమౌంట్ పంపించడానికి ఉండదు. మీకు ఒక టెలిగ్రామ్ ఐడీ ఇస్తాము. దాంట్లోకెళ్ళి ఇది మీ శాలరీస్ కోడ్, ఇది మీ శాలరీ కోడ్. సో, ఇది వాళ్ళకి చెప్పి అక్కడ మీరు అమౌంట్ అయితే బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసి అయితే మీరైతే అమౌంట్ అయితే తీసుకోవచ్చని చెప్పేసి ఇస్తారు. మీరు ఆ టెలిగ్రామ్ ఐడీకెళ్తారు. ఎళ్ళిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. వితిన్ 5-10 మినిట్స్‌లో ఏదైతే రూ. 150 ఉన్నాయో, ఆ రూ. 150 మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి. సో, ఫస్ట్ మిమ్మల్ని వాడు నమ్మిస్తున్నాడనమాట. అంటే ఇది ఫేక్ ఏం కాదు. ఇది జెన్యూనే. అమౌంట్ కూడా వస్తాయి. 5-10 మినిట్స్‌లో వస్తున్నాయని చెప్పేసి మీకు జస్ట్ ఒక నమ్మకం అనేది బిల్డ్ చేస్తారనమాట. సో, అలా బిల్డ్ చేసిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే మీకు ఒక గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేస్తారనమాట. సో, గ్రూప్‌లో యాడ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని టాస్క్స్ అనేవి జరుగుతా ఉంటాయి డైలీ. సో, దాంట్లో నుంచి మీరు సేమ్ ఇదే వర్క్ గూగుల్ మ్యాప్స్‌లో రివ్యూస్ ఇవ్వడం, లేదనంటే యూట్యూబ్‌లో వీడియోకి లైక్ చేయడం, దాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఆ గ్రూప్‌లో పెడతారు. సో, ఇలా మళ్ళీ ఒక 3 అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళని అడిగితే, సరే పంపిస్తున్నామని చెప్పేసి నెక్స్ట్ దానికి కూడా పంపిస్తారనమాట. నెక్స్ట్ ఇంకో 3 టాస్క్‌కి సంబంధించిన అమౌంట్ కూడా పంపిస్తారు. నెక్స్ట్ చేసేటప్పుడు ఏమొస్తాయంటే మధ్యలో కొన్ని కమిషన్ యాడ్స్ అని వస్తుంటాయన్నమాట. కమిషన్ టాస్క్ లాగా వస్తుంటాయన్నమాట. సో, అవి మీరు ఇలా చేసుకొని ఓన్లీ కమిషన్ అనేవి స్కిప్ చేసి ఓన్లీ నార్మల్‌గా రెగ్యులర్‌గా ఉండే స్క్రీన్‌షాట్స్ మాత్రమే అప్‌లోడ్ చేసే వర్క్సే చేసిన తర్వాత వాళ్ళని అడిగితే లేదు లేండి మీరు ఖచ్చితంగా ఈ పెయిడ్ టాస్క్ కూడా చేయాలి. అప్పుడే మీకు ఈ అమౌంట్ మొత్తం కలిపి వస్తుందని చెప్పేసి చూపిస్తుంది. సో, ఆ పెయిడ్ టాస్క్ ఏంటంటే రూ. 1000 మీరు గనుక దాంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. వాళ్ళు ఒక ఏమంటారు క్యూఆర్ కోడ్ పంపిస్తారు. ఆ క్యూఆర్ కోడ్‌కి సంబంధించిన రూ. 1000 మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే రూ. 1000 ప్లస్ ఒక రూ. 340 బోనస్ లాగా 1340 అండ్ అలాగే మీరు ఇప్పటివరకు చేసిన ఆ అమౌంట్ మొత్తం పంపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అండ్ మీరు జాయిన్ అయిన అదే గ్రూప్‌లో చాలామంది జాయిన్ అయిపోయి అవి ఏమంటారు స్క్రీన్‌షాట్లు పెడుతుంటారు. నేను ఇట్లా రూ. 1000 పెట్టాను నాకు రీఫండ్ వచ్చింది. అంటే ఇన్ని రిటర్న్ వచ్చింది 1340 అని చెప్పేసి వాళ్ళైతే పెడతారు. ఆ పెట్టేవాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. ఆ గ్రూప్‌లో మీరు జాయిన్ అయ్యే ముందు ఒక 100 మంది జాయిన్ అయ్యారనుకోండి. అందులో మీలాగా జాయిన్ అయినోళ్ళు ఒక 20 మంది ఉన్నా, మిగతా 80 మంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అందులో ఉండి, వాళ్ళకి సంబంధించిన స్క్రీన్‌షాట్సే, వాళ్ళకి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్స్ అవన్నీ వాళ్ళే పెడతారనమాట. సో, మీరేం చేస్తారంటే వీళ్ళు 100 మంది అంటే మీకు తెలియకుండా మీరేం చేస్తారంటే వీళ్ళందరూ వాళ్ళే అనుకోని మీరేం చేస్తారంటే దాంట్లో నుంచి ఫస్ట్ రూ. 1000 పెయిడ్ టాస్క్ చేసేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఇంకా నమ్మించడం కోసం ఏం చేస్తారంటే ఆ 1000 ప్లస్ 340 రిటర్న్ ప్లస్ మీరు ప్రీవియస్‌గా ఏమన్నా చేసుంటే అవంతా మీకు అమౌంట్ అనేది పంపిస్తారు. ఫస్ట్ రూ. 1000 పంపిస్తారు. తర్వాత మీరు ఇంకా లెవెల్ ఎళ్ళేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు 1000 కాకుండా 3000, 5000, 10,000 అలా ఉంటుందన్నమాట. అది కూడా పెట్టిన తర్వాత కూడా పంపిస్తారు. కానీ ఎప్పుడైతే అది ఒక 20,000, 30,000 అలా ప్రీపెయిడ్ టాస్క్ చేయాలని వచ్చినప్పుడు వాళ్ళు మీతోని ఆ అమౌంట్ ఏయించుకుంటారు. మీరేమనుకుంటారు? అరే! నేను 1000 పెడితే జస్ట్ 2, 3 నిమిషాల్లో నాకు రూ. 340 రిటర్న్ వచ్చింది కదా! ప్రాఫిట్ వచ్చింది కదా! సో, అట్లాగే 5,000 పెడితే కూడా నాకు ఇందులో కొంచెం ఇచ్చారు కదా! అని చెప్పేసి మీరు ట్రస్ట్ వాళ్ళ మీద పెట్టుకొని మీరేం చేస్తారంటే మీ దగ్గరున్న 20, 30,000 కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే, ఆ అమౌంట్ అనేది తీసుకొని మీకు రీఫండ్ అనేది ఇవ్వరు. సో, మీరు వాళ్ళకి మెసేజ్ చేసినా కూడా వాళ్ళేమని అంటారంటే,
మీరు టాస్క్ ఒకటి మిస్ చేశారు. దానివల్ల మీకు ఈ అమౌంట్ అయితే ఇవ్వలేము. ఒకవేళ మీకు కావాలనుకుంటే పెనాల్టీ అయితే పే చేయాలని చెప్పేసి మీరు వాళ్ళైతే చెప్తారన్నమాట. అరే 20,000 పోతదేమో పెనాల్టీయే కదా! ఒక 5, 6 వేలు పెడితే అయిపోతుంది అని చెప్పేసి ఆ 5, 6 వేలు కట్టిన తర్వాత కూడా మీకేం చేస్తారంటే అకౌంట్ మిమ్మల్ని ఆ గ్రూప్‌లో నుంచి తీసేస్తారు. అండ్ అలాగే మిమ్మల్ని బ్లాక్ కూడా చేసేస్తారనమాట. సో ఈ టెలిగ్రామ్ కదా! బ్లాక్ చేసి నెంబర్ ఏమి ఉండదు అక్కడ. సో అందుకే వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఫస్ట్ జనరల్‌గా మనం యూజ్ చేసే అకౌంట్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్. సో ఇన్‌స్టాగ్రామ్ అనేది చాలామంది యూజ్ చేస్తారు కాబట్టి దాంట్లో యాడ్స్ అనేవి ఇస్తారు వీళ్ళు. సో తర్వాత ఏం చేస్తారు, అందరికీ కామన్‌గా ఉండేది వాట్సాప్. సో ఆ వాట్సాప్ నెంబర్ ఏదో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ మీద ఇందులో నుంచి అందులోకి తీసుకెళ్తారు వాట్సాప్ తీసుకెళ్ళిన తర్వాత వాట్సాప్‌లో గనుక మనం ఇలా వాళ్ళని అకౌంట్ నెంబర్ అడిగినట్టు, వాళ్ళ దగ్గర నుంచి మనం మనీ తీసుకున్నట్టు అట్లాంటివి ఏమన్నా జరిగితే వాళ్ళని ఏమన్నా ఇరుకుతారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే టెలిగ్రామ్‌లోకి వెళ్తారన్నమాట. వాళ్ళు డైరెక్ట్‌గా టెలిగ్రామ్‌లో ఒక ఆప్షన్ ఏముంటదంటే డైరెక్ట్‌గా మనకు ఆహ్, మన చాటింగ్ ఏదైతే ఉందో అది మొత్తం క్లియర్ చేసేయొచ్చు. ఆ ఆప్షన్ అయితే టెలిగ్రామ్‌లో ఉంది. సో మీరు అది చూపించాలనుకున్నా కూడా ఇలా నన్ను మోసం చేశారు, ఈళ్ళకెళ్ళి పంపించాలని చెప్పాలనుకున్నా కూడా ఆ గ్రూప్ హిస్టరీ అయితే మీకు కనిపియదు. వాట్సాప్‌లో అయితే ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసినా కూడా మీకు చాట్ హిస్టరీ మొత్తం కనిపిస్తుంది. కానీ టెలిగ్రామ్‌లో అలా కాదు. డైరెక్ట్ చాట్ హిస్టరీకే డిలీట్ చేసేయొచ్చు. ఒకవేళ వాళ్ళని మనం బ్లాక్ చేసినా కూడా ఇవతలి మన దాంట్లో డిలీట్ చేసినా కూడా అవతల దాంట్లో కూడా వాళ్ళకి కనిపించదు. అండ్ ఆ దాంట్లో నెంబర్ కూడా ఉండదు. సో మేము ఏం చేయలేదు కదా! మేము ఇట్లా టెలిగ్రామ్ లింక్ ఇచ్చాం. మాకు సంబంధం లేదని చెప్పేసి వాట్సాప్‌లో ఉన్న నెంబర్ వాళ్ళైతే చెప్తారన్నమాట. సో ఇది పెద్ద స్కామ్ అనేది. ఎందుకనంటే జస్ట్ మీరు వాట్సాప్ ఏమంటారు జస్ట్ ఒక లైక్ చేసినందుకు యూట్యూబ్ వీడియోని ఎవరైనా 50 రూపీస్ ఇస్తారా? గూగుల్ మ్యాప్స్‌లోకి వెళ్ళి రేటింగ్ రాస్తే ఎవరైనా 50 రూపీస్ ఇస్తారా? ఇది జస్ట్ మిమ్మల్ని స్కామ్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ఇలా చాలామంది ఎందుకనంటే చాలామంది వర్క్ లేకుండా చాలామంది ఖాళీగా ఉన్నారు. సో వాళ్ళేమనుకుంటారంటే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసే ఆప్షన్ ఉంది కదా! ఒకసారి ట్రై చేస్తాను అని చెప్పేసి వాళ్ళు ట్రై చేసి వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఫస్ట్ ఒక 150, 300 అలా ఇచ్చి మీకు ఆశ చూపించి తర్వాత మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం సర్వం లాగేసుకుంటారనమాట. సో అందుకే ఇటువంటి ఏమంటారు ఇటువంటి ఏ మెసేజ్ వచ్చినా సరే ఇటువంటి సంబంధించినవి ఏవి వచ్చినా సరే వాటినైతే అస్సలు గుడ్డిగా నమ్మకండి. అస్సలు మీ డబ్బులైతే ఒక్క రూపాయి కూడా అందులో ఇన్వెస్ట్ చేయకండి. లేదు నేను ఇన్వెస్ట్ చేయను, నేను జస్ట్ వాళ్ళతోని 150 వచ్చే వరకు చూసుకొని తర్వాత నేను సపోజ్ సైడ్ ఉంటాను, నేను తర్వాత వాడను అనుకున్నా కూడా ఆ 150 రూపీస్ అనేవి ఫ్రాడ్ అమౌంట్ కాబట్టి మీ ఏమంటారు మీ మెయిన్ అకౌంట్ కాకుండా మీకు ఒక 2, 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనుకోండి. ఒక అకౌంట్ జస్ట్ జీరో అకౌంట్ నార్మల్గా ఉందనుకోండి. ఆ డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వండి. మీ ఒరిజినల్ బ్యాంక్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వకండి. ఎందుకనంటే ఇట్లా 150 రూపీస్ అనేవి ఇలా మీరు తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకొక అకౌంట్‌లో నుంచి సేమ్ ఇలాగే కొన్ని అకౌంట్స్ చేశారనుకోండి. 150 మాత్రమే మీరు తీసుకొని తర్వాత పెయిడ్ టాస్క్‌లోకి వెళ్ళకుండా జస్ట్ 150 మాత్రమే స్టార్టింగ్‌లో వచ్చిన అమౌంట్ వాళ్ళేసే అమౌంట్ తర్వాత వాళ్ళతోని సంబంధం లేనట్టు ఉండాలి అనుకుంటే ఇలా మీ మెయిన్ అకౌంట్ కనుక అక్కడ ఇచ్చారనుకోండి మీకు ఇలా ఏమంటారు ఫ్రాడ్ అకౌంట్స్‌లో నుంచి మీకు మనీ వస్తుంది కాబట్టి మీ అకౌంట్ ఫ్రీజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకే ఒకవేళ ఇందులో జస్ట్ నా ఫైనల్ సజెషన్ వచ్చేసరికి ఇట్లాంటి మెసేజ్‌లు, ఇట్లాంటి యాడ్స్ జోలికి అసలు వెళ్ళకండి. ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ ఎందులో వచ్చినా సరే మీకు జనరల్‌గా వాట్సాప్‌లో మెసేజ్ వచ్చినా సరే అటువంటి జోలికి వెళ్ళకండి. లేదు జస్ట్ ఆ 150 వాళ్ళు ఇస్తారు కదా! జస్ట్ అదేంటిదో తెలుసుకుందామని చెప్పేసి అనుకున్నప్పుడు జస్ట్ మీరేం చేస్తారంటే మీ మెయిన్ అకౌంట్ అంటే మీ దాంట్లో ఉండే ఎక్కువ అమౌంట్ ఉంటుంది కదా! మీ శాలరీకి సంబంధించింది కానీ, మీ పర్సనల్ అకౌంట్ కానీ అది ఇవ్వకుండా మీకు వేరే అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ అది బ్లాక్ అయినా కూడా దాంట్లో జస్ట్ ఏమంటారు 1000లో లేకపోతే 2000 వరకే ఉంటుంది కాబట్టి అమౌంట్ అది ఫ్రీజ్ అయినా మీకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. సో ఇలా మీ రెగ్యులర్ అకౌంట్ అందులో ఇచ్చారనుకోండి అది ఫ్రీజ్ అయిందనుకోండి దాంట్లో 1,00,000, 2,00,000 ఉన్నాయనుకోండి ఆ అమౌంట్ మళ్ళీ మీరు తీసుకోవాలంటే మళ్ళీ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి పోలీస్ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. సో అందుకే ఇటువంటి జోలికైతే వెళ్ళకండి. ఎందుకంటే ఫ్రీగా జస్ట్ నీకు 2, 3 అవర్స్ వర్క్ చేస్తే ఒక 30,000, 40,000 ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. సో ఇటువంటి స్కామ్స్ నుంచి అయితే కొంచెం అవేర్‌గా ఉండండి. ఇటువంటి వాటి జోలికైతే